నిల్మ ఖమ్మం సీటు పంచాయతీ తెలంగాణలో రోజుకు మలుపు తిరుగుతోంది. సో అనూహ్యంగా ఒక వార్త అయితే తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా ఖమ్మం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని నిలబెట్టబోతుంది అన్న ఒక అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఏదైతే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని వ్యూహరచన చేస్తుంది. కాబట్టి ఈసారి ఖమ్మం సీట్ నుంచి ప్రియాంక గాంధీ నిలబడబోతున్నారన్న వార్త అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అవును, దీనికి సంబంధించి ముందైతే సోనియా గాంధీని అనుకున్నారు, అక్కడి నుంచి సానుకూల అయితే స్పష్టత అయితే రాలేదు. సో ఇప్పుడు ప్రియాంక గాంధీని నిలపాలి అనుకుంటున్నారు. మొత్తం 3 స్థానాల్లో అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. హైదరాబాద్, కరీంనగర్ అలాగే ఖమ్మం, ఈ 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ఇంకా 2 రోజుల్లో దీనికి సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో చూద్దాం, రోజుకో మలుపు తిరుగుతున్న ఖమ్మం సీటు పంచాయతీ చివరికి అనూహ్యమైన మలుపు తీసుకోనుందా? అక్కడి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలోకి దింపే అవకాశం ఉందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా నడుస్తున్న చర్చ ఇది. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో ఖమ్మం స్థానంపై తొలి నుంచి చర్చ జరుగుతుంది. పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలి అనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తొలుత బలంగా ముందుకొచ్చింది. ఈ మేరకు అధిష్టానానికి తెలియజేసినప్పటికీ అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో స్థానిక అభ్యర్థులు ఖమ్మం టికెట్ కోసం ఎవరి వారు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఖమ్మంలో ప్రియాంక గాంధీని నిలబెట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, 3 స్థానాల్లో అటు కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థులను అయితే ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి తీవ్ర గందరగోళం అయితే వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని నిలబెట్టబోతున్నారు అని అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. కాంగ్రెస్ మాత్రం 3 అభ్యర్థులను ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు ఖమ్మం అభ్యర్థిగా రఘురామిరెడ్డి నిన్న నామినేషన్ వేశారు, ఇంకా బీఫామ్ అయితే అందుకోలేదు. ఇటు కరీంనగర్ లో కూడా వెలిచాల రాజేందర్ నామినేషన్ వేశారు, ఆయన కూడా బీఫామ్ అందుకోలేదు. ఈ రోజు హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ నామినేషన్ వేయబోతున్నారు. అయితే వీళ్ళ 3కి ఇటు ఏఐసిసి నుంచి డైరెక్షన్ వచ్చిందని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. కానీ పార్టీ మాత్రం ఎక్కడ వీళ్ళకి బీఫామ్ ఇవ్వలేదు, అఫీషియల్ గా ఏఐసిసి ఫార్మేట్ లో అభ్యర్థులను డిక్లేర్ చేయలేదు. ఇంకా దీనిపైన సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకుండా, ముఖ్యంగా ఖమ్మం విషయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండాలంటే ఏఐసిసి నుంచి ఎవరినైనా బరిలో పెడితే బాగుంటుందనే చర్చ నడుస్తుంది. దాంట్లో భాగంగా ప్రియాంక గాంధీతో పోటీ చేస్తే బాగుంటుందనే చర్చ నడుస్తా ఉంది. ఇటు రాహుల్ గాంధీ కూడా వాయనాడ్ నుంచి ఆల్రెడీ నామినేషన్ వేశారు, అమేధీ నుంచి కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో 2 చోట్ల నామినేషన్ వేస్తే అది పార్టీపై ఇంపాక్ట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటు ప్రియాంక గాంధీ కూడా అటు రాయ్బరేలీ నుంచి ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి ఖమ్మం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ ఈ ఖమ్మంకి సంబంధించి ఒక కంక్లూజన్ కి వచ్చారు, ఇంకా కాంప్లికేటెడ్ గా అనిపిస్తే ప్రియాంక గాంధీతోని ప్రయోగం చేస్తే బాగుంటుంది అని హస్తం నేతలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్త సునీల్ కనుగోలు దీనిపై చర్చిస్తారు. ఒక కంక్లూజన్ కి వస్తే ఈ రోజు సాయంత్రం వరకు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.